సైడ్ ప్లాంక్స్. దీంట్లో కూడా చాలామంది ఇలా ముందుకు రొటేట్ అయిపోతూ ఉంటారు చేయమంటే, లేకపోతే ఇలా వెనక్కి పడిపోతూ ఉంటారు. అలా కాదు, కంప్లీట్గా దీన్ని మీ షోల్డర్ దగ్గరే పెట్టేసుకొని ఈ హ్యాండ్ అనేది ఇక్కడ పెట్టేసి మీరు కనుక నార్మల్గా చేయలేకపోతే కనుక ఇది అసలు చేయకండి. నార్మల్ ప్లాంకే 2 హ్యాండ్స్ పెట్టి చేసేయండి. ఒకవేళ ఇది మీరు ఓన్లీ కంప్లీట్గా ఫుట్ ఇలా పెట్టి చేయగలుగుతారంటేనే చేయండి, లేకపోతే చేయకండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు షోల్డర్ పెయిన్ ఉంటే కనుక అస్సలు చేయకండి. షోల్డర్ వీక్గా ఉన్నా కూడా ఇప్పుడు మీరు ఇలా లేచినప్పుడు మొత్తం వెయిట్ అనేది షోల్డర్ మీద పడిద్ది కాబట్టి షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి ఇంకా ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. ఫోర్స్ఫుల్గా ఇదే చేయాలని చెప్పేసి లేదు, దానివల్ల షోల్డర్ ఇంజూర్ అయిపోద్ది. అండ్ ఒకవేళ చేసేదైతే ఎగ్జాక్ట్ ఫామ్ ఇలా ఉంటుంది. కంప్లీట్గా హ్యాండ్ అనేది ఇలా పెట్టేసి పైకి ఇలా లిఫ్ట్ అయ్యి మీ హెడ్ని కూడా ఇలా పెట్టకండి, స్ట్రైట్గా ఇటువైపుకే చూడండి. అంటే మీ హెడ్ అండ్ బ్యాక్తో ఈ వెనకాలన్న బోన్ అనేది ఎలైన్ అయి ఉండాలి. ఇలా ఉన్నా ఆ బోన్ అనేది ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.